2004లో రాష్ట్ర విభజన చేస్తాం. ఒక్క ఓటు 2 రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ 98లో అన్నప్పుడు చేయలేకపోయింది. మేము చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి అధికారంలోకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2004, 9 మధ్యలో ఒక ఏక గూడా పీకలేదు. పైగా తెలంగాణ రాష్ట్ర సమితిని ముక్కలు చెక్కలు చేసి వాళ్ళలో మరింత కసిని రేకెత్తించింది. 2009లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే వీసాలిచ్చి తెలంగాణకెళ్ళాలా వీసాలు పట్టుకుని. ఒక రాష్ట్రం ఇప్పుడు మనం తమిళనాడుకి కర్ణాటకకి వీసాలు పుచ్చుకుని వెళ్తున్నామా? కానీ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ కవ్వించింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ. అదృష్టవశాత్తు అత్యవసర మెజార్టీతో గెలిచింది. ఆ 2 సార్లు పోని రాష్ట్ర విభజన చెయ్యాలనుకునే సంకల్పం ఉంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ రాజధాని ఇట్లాంటి ఆలోచన చేయాలి. ఏమైనా చేశారా? ఏమీ చేయలే. తర్వాత 2014లో రాష్ట్ర విభజన చేసే రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకి హైదరాబాద్ని ఇచ్చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని దానికి ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్ల ప్యాకేజీ దానికి ఏమైనా చేసిందా? పోనీ రాజధానిని ఆ 9 నుంచి 14 మధ్యలో ఏమైనా తయారు చేసిందంటే ఏమీ లేదు. అన్నీ పీక్కుని అన్నీ లాక్కుని పోండ్రా మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అన్న తరహాలో రాష్ట్రాన్ని విడదీసి పడేసి ఆంధ్ర వాళ్ళు ఏడుస్తుంటే తెలంగాణ వాళ్ళు సంతోషించి ఓటేస్తారనుకుంటే తెలంగాణ వాళ్ళు చాచి చెంపదెబ్బ కొట్టి బుద్ధి చెప్పారు అక్కడ కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రాలో కాళ్ళ కిందేసి తొక్కి పడేశారు కాంగ్రెస్ పార్టీని. ఆ తర్వాత 3 టర్మ్స్లో కూడా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నినాదం. ఇప్పుడు షర్మిలేమో అమరావతి, కాంగ్రెస్ పార్టీ అమరావతి, కాంగ్రెస్ సంబంధించినటువంటి శంకర పద్మశ్రీలు వీళ్ళందరూ అమరావతి అమరావతి పోరాటాలు చేస్తారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు ఎంపీగా చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి వచ్చి తిరుపతి రాజధాని అన్నటువంటి కొత్త నినాదాన్ని ఇచ్చుకుంటారు. ఇది కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయమా? లేకపోతే చింతామోహన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని మారుస్తానంటున్నారా? తిరుపతి రాజధాని నేనంటే చంద్రబాబు రీసెర్చ్ సెంటర్ అంటున్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో 3,000 ఎకరాల భూములు అమ్మాలంటున్నారు అనుకుంటున్నారు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ చంద్రబాబు మాయం చేశారు. ఈ మిగతాయి విమర్శలు చేసుకోవడం తప్పులేదు. కానీ తిరుపతి రాజధాని నగరం చేయాలని నేను అన్నాను. చంద్రబాబు నాయుడు రీసెర్చ్ సెంటర్ అంటున్నాడు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం 3,000 ఎకరాల భూములు అమ్మాలని అనుకుంటున్నారు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాయం చేశారని ఆయన విమర్శించుకొచ్చారు. 1953లో తిరుపతి రాజధాని పెట్టమని ఎన్జీ రంగా గారు, తరిమేల నాగిరెడ్డి గారు పట్టుబట్టారు. ప్రకాశం పంతులు, సంజీవ్ రెడ్డి కర్నూలుకు తీసుకెళ్లారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా మన్మోహన్ సింగ్ని కలిసి రాయలసీమలో తిరుపతిలో రాజధాని పెట్టమని నేను అడిగాను. ఆయన ఒప్పుకుని జాబు కూడా రాశారు. ఆ లేఖ నా దగ్గర ఉంది. తిరుపతి రాజధాని రైతుల భూములు అవసరం లేదు. ఏర్పేట నుంచి రావూరు వరకు 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. తిరుపతి పుణ్యక్షేత్రం పుట్టిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు తుళ్ళూరుకి తీసుకెళ్లారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు కొందరు అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి రీసెర్చ్ సెంటర్ అంటున్నాడు. మీడియాను మేనేజ్ చేసి బ్రేకింగ్ న్యూస్లతో ప్రజలను మభ్య పెడుతున్నాడు. రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతుంది, న్యాయం జరగడం లేదని చింతామోహన్ చెప్పుకొచ్చారు. అంటే ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. సరే వీళ్ళకి ఇంకా పోయేదే ఉందని చెప్పి కొత్త నినాదం ఎంచుకుంటున్నట్టున్నారు.